అల్లరి నరేష్ హీరోగా, డాక్టర్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించిన 12A రైల్వే కాలనీ ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. దర్శకుడు నాని కాసర్లగడ్డ ఈ సినిమాను రూపొందించారు. ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అందరూ థ్రిల్, ఎంగేజింగ్ కంటెంట్ అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే ఈ సినిమాకు ప్రేక్షకులు కూడా మంచి మార్కులు వేస్తున్నారు. స్టోరీ బాగుందని, స్క్రీన్ ప్లే అదుర్స్ అని అంటున్నారు. ఇక కథ విషయానికి వస్తే, రైల్వే కాలనీ 12A బ్లాక్ లో ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ ఇది. క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్ గా నరేష్ డ్యూయల్ షేడ్ లో కనిపిస్తారు. మైండ్ గేమ్స్, ఊహించని ట్విస్ట్లు, సైలెన్స్ ఎలిమెంట్స్ థ్రిల్ ను పెంచుతాయి. కుటుంబాలకు సరిపోయే క్లీన్ థ్రిల్లర్. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రేక్షకులు సీటు మీదుగా అతుక్కుని ఉంటారు. ఈ స్టోరీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, నరేష్ పెర్ఫార్మెన్స్, కెరీర్ బెస్ట్ గమ్యం, నాంది సినిమాలతో పోల్చుతున్నారు. నరేష్ కంబ్యాక్ ట్రీట్ ఇది. కామాక్షి డాక్టర్ రోల్ లో ఫ్రెష్ లుక్ తో కనిపించారు. అలాగే సాయి కుమార్, వైవ హర్ష, గెటప్ శ్రీను సపోర్టింగ్ రోల్స్ అదిరిపోయాయని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ నాని, రచయిత అనిల్ విశ్వనాథ్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది. ప్రతి షార్ట్ కథ చెప్తోంది. డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నట్టు ఇది ఎక్స్ట్రాడినరీ స్టోరీ అని చెప్పుకోవచ్చు. థియేటర్ లో ఎంజాయ్ చేయండి. టెక్నికల్ విషయాల్లోకి వెళ్తే, బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ థ్రిల్ కు గురి చేస్తోంది. విజువల్స్, ఎడిటింగ్ సూపర్ అబ్బా. మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, థ్రిల్లర్ ఫ్యాన్స్ మాత్రమే ఎంజాయ్ చేయగలరు.